శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము 60వ భాగం వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది. చెప్తున్నారు మహర్షి ఏమని, రామచంద్ర, బ్రహ్మజ్ఞానమే మనం ప్రస్తుతం చేయబోతున్నటువంటి విచారానికి యొక్క ఏకైక లక్ష్యము. అంటే మనం చేయబోతున్నటువంటి ఈ శాస్త్ర విచారం అంతా కూడాను ఫలితం ఏంటి అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే. అయితే నువ్వు అడగొచ్చు, ఎలా బ్రహ్మజ్ఞానం పొందడం, ఎలా అది ఎలా ప్రాప్తిస్తుంది అని నువ్వు ప్రశ్నించవచ్చు. దానికి రామచంద్ర, మహావాక్యాల యొక్క అర్థాన్ని, మహావాక్యాలు అని కొన్ని వాక్యాలు ఉన్నాయి, మామూలు వాక్యాలు కాకుండా మహావాక్యాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. ఆ మహావాక్యాల యొక్క అర్థాన్ని గురువు దగ్గర బాగా శ్రవణం చేసి వాటిని బాగా అర్థాన్ని గ్రహించి ఆ అర్థాన్ని నిధిధ్యాసనలో అనుభవైక వేద్యం చేసుకున్నప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏంది? ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా రెండు పదాలు వేరే కానీ రెండు ఒకటే. ఏంటి బ్రహ్మజ్ఞానం అంటే? ఉన్నది ఒకటే బ్రహ్మము, అది నేనై ఉన్నాను, నేనే ఇక్కడ ఈ యొక్క ఉపాధిని వదిలితే ఆ సకలము జీవ జడ చైతన్యాలన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ నేనే అయి ఉన్నాను, ఉన్నది ఒకటే ఏకాత్మ భావన అనమాట. అదే బ్రహ్మజ్ఞానం అంటే. ఇదంతా మనం పై మాటలు చెప్పుకుంటున్నాం, ఇది కేవలము ఇది ప్రవచనం కాదు, జస్ట్ మనము షేరింగ్ అనమాట. మహర్షుల వారు చెప్పినటువంటి విషయాన్ని మనం షేర్ చేసుకున్నాం. అంతవరకు కొంత మనం అర్థం చేసుకుంటే చాలు. మహావాక్యాల యొక్క లోపల తత్వార్థాలు అవన్నీ వాటిలోకి మనం పోవటం లేదు. సరే, బాగుంది. మహావాక్యాల అర్థాన్ని బాగా గురువు ద్వారా శ్రవణం చేసి అర్థాన్ని గ్రహించి దాన్ని నిధిధ్యాసనం చేసుకుంటే, మననం చేస్తూ నిధిధ్యాసనంలోకి వెళ్ళిపోగలిగితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. సరే, ఇప్పుడు రాముడికి మళ్ళీ అజ్ఞానంలో ఉన్నారు కదా, మనలాగానే మహావాక్యాలంటే ఏమిటి అనేటువంటి సమస్య రావచ్చు అనమాట. ఆ మహావాక్యాలంటే ఏవి అంటే, ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఒక మహావాక్యం. అంటే ప్రజ్ఞయే, జ్ఞానమే బ్రహ్మము. లోపల ఉన్నటువంటి ఏ కాన్షియస్నెస్ అయితే ఉందో, ప్రపంచమంతా ఏ కాన్షియస్నెస్ అయితే సర్వత్రా ఏకరూపంగా వ్యాపించి ఉందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము. ఇది ఒక మహావాక్యం. ఇంకోటి ఏంటంటే, అయమాత్మ బ్రహ్మ, ఈ జీవాత్మ బ్రహ్మమే. ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ, ఈ మూడు మూరల దేహంలో బంధింపబడినటువంటి ఈ జీవుడు ఎవరో కాదు, బ్రహ్మమే. ఆ బ్రహ్మానికి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనాలి. ప్రత్యేగాత్మకు పరమాత్మకు ఏమాత్రము తేడా లేదు. ఇది అయమాత్మ బ్రహ్మ. ఈ జీవాత్మే బ్రహ్మమై ఉన్నది. మూడవది తత్వమసి. తత్ త్వం అసి, మూడు పదాలు. తత్ త్వం, అది నీవై ఉన్నావు. అది అంటే బ్రహ్మము, నీవు ఇక్కడ ఉన్నటువంటి జీవుల్లో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, అదే నీవై ఉన్నావు. ఇది తత్వమసి వాక్యార్థం అన్నమాట. అలాగే అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం చివరగా, నేనే బ్రహ్మమునై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని. బ్రహ్మాలు రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆ బ్రహ్మమే లోపల కూడా ప్రకాశిస్తున్న బ్రహ్మము అదే, వెలుపల ఈ ప్రపంచంగా భాషిస్తున్నది అదే అన్నటువంటి అనుభవైక వాక్యం అన్నమాట అహం బ్రహ్మాస్మి వాక్యం. ఇవన్నీ కూడాను మహావాక్యాలు అనబడతాయి. ఈ మహావాక్యాలు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే, సత్యాన్ని బోధించడం, ఉన్న వాస్తవాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడానికి 4 వేదాలు 4 వాక్యాలని ఉపయోగించాయి. ఈ 4 వాక్యాలనే మహావాక్యాలను. మహావాక్యాలు ఇంకా చాలా ఉన్నాయట, కానీ బాగా ప్రాశస్త్యం కలిగినటువంటి మహావాక్యాలు ఈ 4ంటినే చెప్తూ ఉంటారు మహావాక్యాలు అన్నప్పుడు అన్నమాట. ఇక్కడ ఇలా ఈ చెప్పబడినటువంటి ఇప్పుడు మనం అనుకున్నటువంటి మహావాక్యాల యొక్క అర్థాలన్నింటి కొన్ని దృష్టాంతాల ద్వారా, కథల ద్వారా నిరూపించబోతున్నాం మేము. ఏంటి, పైన చెప్పిన
ఆ యొక్క మహావాక్యాల అర్థాన్ని నీకు రకరకాల కథల ద్వారా, రకరకాల ఉదాహరణల ద్వారా, రకరకాల పోలికల ద్వారా చివరకు నీకు అర్థమయ్యేటట్టు వివరించబోతున్నాను నాయన అంటున్నారు ఇక్కడ మహర్షి. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక గొప్ప ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఇంతకన్నా ఉత్తమమైనటువంటి సత్యం అంటే ఈ శాస్త్రంలో మేము చెప్పబోయేటువంటి సత్యానికంటే ఉత్తమమైనటువంటి సత్యం ఏదైనా ఉన్నదంటే ఎవరైనా ప్రకటించండి. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు ఇక్కడ మహర్షి. ఎవరైనా సరే మేము చెప్పబోయేటువంటి శాస్త్రంలో చెప్పబోయేటువంటి సత్యం కంటే ఉన్నతమైంది కానీ ఇంకా గొప్పదైనది ఏదైనా ఉన్నట్టే, ఉత్తమమైనది ఏదైనా ఉన్నట్లయితే దయచేసి ప్రకటించవచ్చు మీరు అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. లేదా ఇంకొకటి కూడా అమెండ్మెంట్ చెప్తున్నాడు. ఇంతకన్నా సత్యాన్ని ఇంతకన్నా మధురంగా స్పష్టంగా చెప్పగలిగేటువంటి శాస్త్రం ఏదైనా ఉన్నా చెప్పండి. అంటే మా శాస్త్రము, మా యోగ వాసిష్టము సత్యాన్ని గొప్పగా ఉన్న సత్యాన్ని ఉన్నదున్నట్టుగా నీకు చెప్తుంది. ఇకపోతే ఈ సత్యాన్ని మధురంగా, చాలా స్పష్టంగా, చాలా అర్థమయ్యే రీతిలో, చాలా రమణీయంగా చెప్పేటువంటి శాస్త్రం కూడాను యోగ వాసిష్టమే. అలా కాకుండా నిజమైనటువంటి అనుభవం లేకుండానే, అనుభవాన్ని పొందకుండానే అపవిత్రంగా తర్కంలోకి దిగడానికి ప్రయత్నించే వాళ్ళకి నేను చెప్తున్నది ఒకటే అని వార్నింగ్ ఇస్తున్నాడు మహర్షి. మళ్ళీ వార్నింగ్ లాగా వస్తూ మళ్ళీ బుజ్జగిస్తూ, నాయనలారా, స్వయంగా మేము అనుభవించి చెప్తున్నటువంటి తత్వజ్ఞానం ఇది. మేము నిధిధ్యాసనలో మేము అనుభవించి ఆ జ్ఞానాన్ని పొంది జ్ఞానానుభవంతో చెప్తున్నటువంటి ఈ మాటలు, మేము ఈ తత్వజ్ఞానం ఇది మేము అనుభవించి చెప్తున్నాం. ఇది మేము ఊరికే వాచా వేదాంతం కాదు, పెదవుల నుంచి వచ్చేది కాదు, అనుభవించి చెప్తున్నాం. దీన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారయ్యా అంటే, ఎవరైతే దీనిని విమర్శిస్తారో వారికి, ఇంకా దీని మీద మక్కువ లేని వారికి చెప్తున్నటువంటి విషయం అన్నమాట మహర్షి ఇక్కడ. మేము ఇక్కడ నీవు బ్రహ్మమే అని నిరూపిస్తున్నాం. మేము అనుభవించి నిరూపిస్తున్నాం. కాబట్టి ఎందుకు చేస్తున్నాం మేము ఈ పని అంటే, మీ అందరి మీద ఉన్నటువంటి ఆప్యాయతను బట్టి, ప్రేమను బట్టి, మీ బాగుని కోరి, మీ యొక్క శ్రేయస్సును కోరి మేము అనుభవించిన దాన్ని మీతో పంచుకుంటున్నాము. చూడండి, ఇది నా యొక్క హృదయం కూడా ఇదే అన్నమాట. ఏదో పిసరంత కొంత చదివినటువంటి తెలుసుకున్నటువంటి ఆ శ్రవణం చేసినటువంటి ఆ జ్ఞానాన్ని నాబోటి వాళ్ళతో జస్ట్ కొంచెం షేర్ చేసుకోవడం అన్నది ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడా గట్టిగా చెప్తున్నాడు ఈ విషయాన్ని గురించి అన్నమాట. కాబట్టి మేము అనుభవించి చెప్తున్నదయ్యా, మీరు ఎందుకు ఆప్యాయతతో మేము చెప్తున్నాం మీకు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఇంకొక హెచ్చరిక చెప్తున్నాడు, బలమైన హెచ్చరిక. ఏమని? వితండవాదం చేసేటువంటి, కుతర్కం చేసేటువంటి వాళ్ళని ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నాడు మహర్షి అనమాట. ఓ కుతర్కం చేసేటువంటి మిత్రులారా, మీరు అనుభవపూర్వకంగా సత్యాన్ని తెలుసుకుంటేనే మంచిది. అలా తెలుసుకోకుండానే, అనుభవపూర్వకంగా మీరు ఆ జ్ఞానాన్ని అనుభవం పొందకుండానే ఎవరో చెప్పిన దాన్ని వ్యతిరేకించడం అనేది ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది చాలా తప్పు. ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు చెప్పండి. అలా చేయవద్దు. దయచేసి సలహా ఇస్తున్నాడు, మీరు మీ దృష్టిని శుభ్రపరచుకోండి. ముందు మీ దృష్టిలో మీరు వేసుకున్నటువంటి అద్దాల యొక్క రంగుతో మీరు ప్రపంచాన్ని చూస్తున్నట్టు మీ దృష్టిని శుభ్రం చేసుకున్నట్లయితే మీ యొక్క అంతా కూడాను స్పష్టంగా కనపడుతుందయ్యా. మీరు ముందు మీ దృష్టిని శుభ్రం చేసుకోండి. ఎలా శుభ్రం చేసుకోవాలి అని అంటారేమో, అష్టాంగ యోగం ద్వారా మీ బుద్ధిని శుద్ధం చేసుకోండి. అష్టాంగ యోగం ఏంది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు, వీటన్నిటిని శీలించండి బాగా. వీటన్నిటిని శీలించిన తర్వాత మీ చిత్తం శుద్ధి అవుతుంది, మీ బుద్ధి శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ తర్వాత ఈ శాస్త్రాన్ని విచారించండి. మీరు ఇందులో చెప్పబడినటువంటి సత్యం, అది సత్యమో కాదో అప్పుడు మీరే నిర్ణయించేటువంటి శక్తి మీకు వస్తుందయ్యా. ఇంతకు మించి నేనేం చెప్పలేను అంటున్నాడు వశిష్ఠ మహర్షి అన్నమాట.
ఇట్లాంటి ఇవి నాకు నిజంగా నేను చదివిన గ్రంథాలలో ఇదే మొట్టమొదటిసారి ఇంత ఈ విధంగా ఆ పాఠకులని, ఆ శ్రోతని, ఆ శిష్యుల్ని ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసేటువంటి విధానం అద్భుతంగా ఉంది. అందుకే ఏది వదలాలనిపించడం లేదు, ఏ వాక్యం కూడా ఇక్కడ. అందుకనే ఉన్నట్టుగా యథాతథంగా మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇంకా అంటున్నాడు వశిష్ఠ మహర్షి సకల అందరి జనులను ఉద్దేశించి అంటున్నాడు, ఓ జనులారా, ఇక్కడ ఆసీనులైనటువంటి జనులారా, మీ అందరిలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మేము గ్రహించాము. మీ అందరిలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉన్నటువంటి తత్వం ఒకటేనన్న విషయాన్ని మేము చక్కగా తెలుసుకున్నాము. అలా మేము తెలుసుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అటువంటి మేము మీ శ్రేయోభిలాషలమే కానీ మీ శత్రువులం కాదయ్యా. ఈ బుజ్జగింపు చూడండి ఎంత బాగుందో. ఈ సంసారంలో ఉన్న దోషం ఏంటో దానిని గ్రహించి దాని నుండి మిమ్మల్ని రక్షించేటువంటి, ఆ సంసార సాగరం నుండి మిమ్మల్ని రక్షించేటువంటి ఉపాయాన్ని మేము ఈ శాస్త్రం ద్వారా మీకు చెప్పబోతున్నాము. అందుచేత జనులారా చక్కగా వినండి. అక్కడ ఉన్న జనులకు కాదు, మనందరికీ చెప్తున్నారు, చక్కగా వినండి, చక్కగా వినండి. వింటూ వింటూ ఉంటే మీకు సత్యం మీ అంతటా మీరే తెలుసుకోగలరు. శ్రవణమే ముఖ్యం అన్నమాట. అన్నిటికంటే ముందు ఆధ్యాత్మిక పదంలో శ్రవణం చాలా ముఖ్యమైనదన్నమాట. శ్రవణం నుంచే ప్రారంభమవుతుంది ముముక్షు యొక్క సాధన అన్నమాట. కాబట్టి వింటూ వింటూ ఉంటే సత్యం మీ అంతటా మీరే తెలుసుకోగలరు. ఇక్కడ వేదాంతానికి వ్యతిరేకించేటువంటి అనేక సిద్ధాంతాలు వస్తాయి. ఆ సిద్ధాంతాలు, అభిమతాలన్నింటినీ కూడాను మీ ముందు చక్కగా విశ్లేషించి మేము చర్చించబోతున్నాము. 32,000 శ్లోకాలు ఇది. కాబట్టి మనం భయపడదు, అంత చర్చలు వస్తాయన్నమాట. మేము చేయబోయేటువంటి ఈ విచారం అంతా కూడాను పరిశీలనాత్మకంగా చేసినది, విచారాత్మకంగా చేసినది, విచారపూర్వకంగా చేసినటువంటి పరిశీలన అన్నమాట. ఇది ఊరికే ఏదో మేమేమో మాకు తోచింది మేమేమి మీకు చెప్పమని చెప్పట్లేదు, పాటించమని చెప్పట్లేదు. మరొక విషయం ఏంటంటే, మేము చెప్తున్నాం గనక మీరు గుడ్డిగా నమ్మండి అని మేము ఇక్కడ చెప్పట్లేదు. మిమ్మల్ని మేము శాసించడం లేదు. మేము చెప్పింది గుడ్డిగా నమ్మండి అని అంటలేదు. ఇక్కడ చెప్పబోయేటిదంతా కూడాను వివేచన దృష్టితో, విమర్శనాత్మక దృష్టితో మీరు పరిశీలించండి. ముందు పరిశీలించి అప్పుడు మీరు నిర్ణయించుకోండి నమ్మడమా లేదా అనేది. ఇంకా మరొక విషయం ఏంటంటే, మేము అనేక పురుష ప్రయత్నాలతోనూ మా జీవితం అంతా మేము త్యాగం చేసి పురుష ప్రయత్నంతో, తపస్సు, ధ్యానాలతో మా చిత్తాలను శుద్ధపరుచుకుని మాకు అనుభవమైనటువంటి సత్యాన్ని మేము ముందుంచుతున్నాము. మా జీవితాలంతా త్యాగం చేసి మేము పొందినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాము. ఎందుకంటే జ్ఞానం వ్యాప్తి చెందాలి కాబట్టి, మతం వ్యాపకమగునుగాక, వ్యాప్తి చెందాలి కాబట్టి. ఇక్కడ సభలో చాలామంది ఉన్నారు, అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. లౌకిక దృష్టి కల వాళ్ళే ఎక్కువ ఉన్నారు సభలో. ఆధ్యాత్మిక దృష్టి, గురువులు, పండితులు వీళ్ళకంటే కూడాను లౌకికులే ఎక్కువగా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడాను, అరే మీరేమో బాగా తపస్సు చేశారు, తపోధ్యానాదులు చేశారు, మీ మనసులు శుద్ధమయ్యాయి, మీకు ఇది అర్థమయ్యే అవకాశం ఉంది, మేము ఇవన్నీ చేయలేదే, మేము ఇది వినడానికి అర్హులమా కాదా అనేటువంటి అనుమానం మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి వస్తుందేమో. మీకందరికీ అటువంటి భయాలేమీ పెట్టుకోవద్దు. నేను హామీ ఇస్తున్నాను, ఈ బోధ తప్పనిసరిగా మిమ్మల్ని ఉత్తమ మార్గాలకి తీసుకెళ్తుంది. మీకేం భయం లేదు. మిమ్మల్ని చేయబట్టి నడిపించేటువంటి బాధ్యత నాది. అయితే ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు కానీ, శ్రవణం చేసేటప్పుడు కానీ శ్రద్ధను మాత్రం వదలకండి. శ్రద్ధగా వినండి. అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని అర్థం కాని విషయాలు ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, మనకు హామీ ఇస్తున్నాడు. కొన్ని జటిలమైనటువంటి సంక్లిష్టమైనటువంటి విషయాలు వస్తుంటాయి. అయినా కూడా మీరు వెనకకు మరలవద్దు. అలాంటప్పుడు కూడా అదే ఇదేం ఇంకా నాకు కష్టంగా ఉందని వదలవద్దు అంటున్నాడు. పెర్సిస్టెంట్గా శ్రవణం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శాస్త్రం అని వశిష్ఠ మహర్షి కాదు, నేను కూడా చెప్తున్నాను అన్నమాట. అయ్యా, చివరగా ఏంటంటే, మేము ప్రతిపాదిస్తున్నదంతా కూడాను వేదానికి వ్యతిరేకం కాదు. మహావాక్యాలు అనబడే వేదవాక్యాల యొక్క విచారణే మేము చేయబోతున్నాం. వాటిని నిరూపించడమే ఈ శాస్త్రం యొక్క ధ్యేయము అని చెప్తూ వశిష్ఠ మహర్షి
ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణ.